నువ్వు బాధలో పడుకుంటే ఆయన నిన్ను ఎరగను అనుకున్నావా? నిన్ను పట్టించుకోడు అనుకుంటున్నావా? అలాంటోడు కాదండి నా యేసయ్య. అలాంటోడు కాదు. ప్రాణం ఇచ్చిన ప్రభు, తల్లి కంటే ఎక్కువ ప్రేమించిన ప్రభు. నువ్వు ఏడుస్తుంటే ఏడ్చేవాడు ఆయన. నువ్వు బాధపడుతుంటే బాధపడేవాడు ఆయన. నిన్ను అందరూ ఎగతాళి చేస్తుంటే అందరిలాగా ఎగతాళి చేసేవాడు కాదు. అందరూ వదిలిపెట్టేస్తే వదిలిపెట్టేసేవాడు కాదు. అలాంటోడు కాకపోతే యేసయ్య అసలు ఆయన కోసం బతకలేము. మనం అసలు బతకలేము. మనుషులు నమ్ముకుంటే లోకంలో బతకలేము. పరిస్థితులు నమ్ముకుంటే బతకలేము. లోకాన్ని నమ్ముకుంటే బతకలేము. ఇంతమంది చేసే మనకుండగా ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టకండి. బాధలో కూడా ఆయనే మనకి సమస్తం, అన్నిటిలో ఆయనే సమస్తం. నిద్రపోతున్నాడికి దేవుడు దూతను పంపించి నిద్ర లేపి, నా బిడ్డ ఆకలితో ఉన్నాడు, నా బిడ్డ నిరుత్సాహంతో ఉన్నాడు, నా సేవకుడు బాధలో ఉన్నాడు అని తట్టి లేపి, దూత వచ్చి అతన్ని ముట్టి, కొట్టి కాదు కొట్టల అతన్ని ముట్టి మెల్లగా లేపి ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను.